ఒక ఇంట్లో మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. కానీ 3 హత్యలు జరిగాయి. ఒకరు ప్రముఖ గణిత మేధావి, మరొకరు ఆయన భార్య, ఇంకొకరు దివ్యాంగుడైన కొడుకు. పోలీసులు హంతకుల కోసం వెతుకుతుంటే వారు వేరే దేశం దాటినట్టు తెలిసింది. కానీ ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు ఇంటిని ఊరిని వదిలేసి వేరే రాష్ట్రంలోని సరిహద్దుకు వెళ్లారు. మన ప్రాంతం కాదు, మన భాష కాని చోట 20 నెలల పాటు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. ఇంతకీ ఆ కేసేంటి, ఆ మిస్టరీ ఏంటి? ఆ రోజు ఫిబ్రవరి 16, 2009 బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, 80 అడుగుల రోడ్డులో 2 అంతస్తుల బంగ్లా ఉంది. ఆ ఇంటి బయట తాళం వేసి ఉంది. కానీ కిటికీ గుండా చూస్తే ఒక వ్యక్తి లోపల పడుకుని ఉన్నట్టు కనిపిస్తోంది. అతని నుంచి ఎలాంటి కదలికలు లేవు. తలుపులు తట్టాము, కిటికీలోంచి పిలిచాము, ఎన్నోసార్లు కాలింగ్ బెల్ కొట్టి చూసాం. అయినా ఆ ఇంటి నుంచి ఎలాంటి స్పందన లేదు. మాకు ఏదో అనుమానంగా ఉంది, త్వరగా ఇక్కడికి రండి సార్ అని చెప్పి ఆ వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. కాసేపట్లోనే పోలీసులు అక్కడికి వెళ్ళారు. ఆ ఇల్లు చాలా లగ్జరీగా ఉంది. ఆ ఇంటి యజమాని ఎవరంటే 71 సంవత్సరాల పురుషోత్తం లాల్ సచ్దేవ్. అతని భార్య పేరు రీటా. ఆమె వయసు 62 ఏళ్ళు. వీరికి ఒక కొడుకున్నాడు. అతని పేరు దీపక్. ప్రేమగా మున్నా అని పిలుచుకునేవారు. అతని వయసు 35 ఏళ్ళు. ఈ మున్నా మానసిక వికలాంగుడు. ఈ దంపతులకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ వారికి ఉన్నదల్లా ఒకే ఒక్క బాధ, తమ కొడుకు సరిగా లేడని. మానసికంగా సరిగా లేని పిల్లలు ఇంట్లో ఉంటే ఆ తల్లిదండ్రులు పడే బాధలు మాటల్లో వర్ణించలేనివి. పిల్లలు ఎంత ఎదిగినా వారికి మానసిక పరిపక్వత ఉండదు. శరీరం పెద్దదవుతుంది, వయసు మారుతుంది, కానీ ఆలోచనలు మాత్రం పసివారిలాగే మిగిలిపోతాయి. ఎన్నాళ్ళైనా వారింకా చిన్నపిల్లలే. ఎవరి సహాయం లేనిదే అడుగు కూడా ముందుకు వేయలేరు. సొంతంగా ఏ పని చేసుకోలేరు. తమ భావాలను బాధలను మాటల్లో చెప్పలేక చిన్న చిన్న అవసరాలకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఆకలి వేస్తే ఏడవడమే తప్ప వారికి ఇంకేమీ తెలియదు. నొప్పిని కూడా పైకి చెప్పలేని ఆ మూగ వేదనను ఆ తల్లిదండ్రులు మాత్రమే అర్థం చేసుకుని వారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రులు వారిపై ఎనలేని ప్రేమను చూపిస్తారు. ప్రతి క్షణం వారి గురించే ఆలోచిస్తారు. ఒకవేళ ఎటైనా వెళ్ళినా ఈ సమయంలో బాబు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, స్నానం చేయించి ఉంటారా, తిండి పెట్టారో లేదో అని ప్రతి క్షణం వారి గురించే ఆలోచిస్తారు. మనసంతా ఆ బిడ్డ మీదే ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ ఆ పిల్లలను సంరక్షించడం తల్లిదండ్రులకు శారీరకంగా చాలా భారం అవుతుంది. ముసలితనం ముంచుకొస్తున్నా, ఒంట్లో ఓపిక నశిస్తున్నా ఆ బాధ్యతను వారు ఎప్పుడూ బరువుగా భావించరు. నిజంగా అలాంటి పిల్లలకు ఏమాత్రం విసుగు లేకుండా, శ్రమ అనుకోకుండా సేవ చేసే తల్లిదండ్రులు నేరుగా దేవుళ్లకు సేవ చేసినట్లే. వారి త్యాగం ముందు ఈ లోకంలోని ఏ గొప్ప విషయము సరిపోదు. వారి కష్టాన్ని ఎవరూ గుర్తించకపోవచ్చు. సమాజం వారు పడే శ్రమను పట్టించుకోకపోవచ్చు. కానీ ఆ దేవుడు మాత్రం వారి అకౌంట్లో లెక్కలేనంత పుణ్యాన్ని క్రెడిట్ చేస్తాడని నా భావన. ఇలాంటి పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా? ఒకవేళ ఉంటే మాత్రం వారిని కంటికి రెప్పలా కాపాడుకోండి. వారిపై మీ ప్రేమ ఎలా ఉంటుందో తప్పకుండా కామెంట్ బాక్స్లో పొందుపరచండి. అయితే ఈ ఇంటికి పోలీసులు రాగానే వారికి ఫోన్ చేసిన రాజేష్ దివాన్ అనే వ్యక్తి వెళ్ళి కలిశాడు. నీకు ఈ విషయం ఎలా తెలిసిందని అతన్ని పోలీసులు అడిగారు. అతడేం చెప్పాడంటే, సార్, పురుషోత్తం మీనల్లుడు ఢిల్లీలో పనిచేస్తున్నాడు. అతను ఈరోజు ఈ ఇంటికి కాల్ చేస్తే ఎవరు ఫోన్ తీయలేదట. అతను నా స్నేహితుడు. వెంటనే నాకు ఈ విషయం చెప్పి మా మామ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. నేను వచ్చి చూసేసరికి అనుమానాస్పదంగా ఉండడంతో మీకు కాల్ చేశానని చెప్పాడు. అదే సమయంలో చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పారంటే, సార్, మేము 2 రోజుల క్రితం పురుషోత్తం సార్ని చూసాం, కానీ మిగతా వాళ్ళని మేము చూడలేదని చెప్పారు. అప్పుడు పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఉన్న వస్తువులను చూసినప్పుడు పెట్టిన వస్తువు పెట్టిన చోటే ఉంది. కానీ ఆ ఇంట్లోని 2 బెడ్రూమ్లకు బయట నుంచి తాళాలు వేసి ఉన్నాయి. పోలీసులు వాటిని కూడా పగలగొట్టారు. బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే రీటా అనే బామ్మ ఎలాంటి కదలికలు లేకుండా నేలపై పడి ఉంది. ఆమె ఒంటిపై ఒక్క గాయం కూడా లేదు. ఒక మనిషి నిద్రలో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. కానీ డెడ్ బాడీ కుళ్ళిపోవడం మొదలైంది.
అందువల్ల వాసన కూడా వస్తోంది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న పోలీసులు రెండో బెడ్రూమ్ను తెరిచారు. మానసిక దివ్యాంగుడైన మున్నా మంచం పక్కన పడి ఉన్నాడు. అతని శరీరంపై కూడా ఎలాంటి గాయాలు లేవు, కానీ చనిపోయాడు. వెంటనే పోలీసులు ఆ ఇంట్లోని తలుపులు, కిటికీలు అన్నీ చెక్ చేశారు. కానీ ఒక్క తలుపు కూడా పగలలేదు. కనీసం కిటికీ అద్దం కూడా బ్రేక్ కాలేదు. ఈ ఇంట్లో ఏదైనా పెనుగులాట జరిగితే కనీసం వస్తువులు చెల్లాచెదురయ్యేవి. అలాంటి ఆనవాళ్లు కూడా లేవు. ఇంటిని గమనించిన పోలీసులకు అక్కడ దోపిడీ జరిగిందని అస్సలు అనిపించలేదు. చాలా గందరగోళంతో అక్కడున్న ఒక్కో వస్తువును చూస్తున్న పోలీసులకు ఇంతకీ ఈ ఇంటి యజమాని పురుషోత్తం ఎక్కడకు వెళ్ళాడనే అనుమానం కలిగింది. అతని కోసం ఆ ఇంట్లో పూర్తిగా వెతికారు. కానీ ఎంత వెతికినా పురుషోత్తం కనిపించలేదు. ఇంతకీ ఈ పురుషోత్తంను పోలీసులు కనిపెట్టారా లేదా? మరి ఆ ఇంట్లోని ఇద్దరికి ఏం జరిగింది? ఎవరైనా చంపారా, లేక ఈ పురుషోత్తమే భార్యను కొడుకును చంపేసి ఎక్కడికైనా పారిపోయాడా? అసలు ఈ కేసులో ఏం జరిగింది? 2009లో కర్ణాటకను కదిలించిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. బెంగళూరులో పేరుగాంచిన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. అందులోని అప్లైడ్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో పురుషోత్తం ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఒక గణిత మేధావి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో చాలా పరిశోధనలు చేశారు. ఫ్లూయిడ్ మెకానిక్స్, నాన్ లీనియర్ వేవ్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అనేక మ్యాథమెటిక్స్ సంబంధించిన విషయాల్లో రీసెర్చ్ చేశారు. అందుకే ఆయన్ని గణిత మేధావిగా పిలుస్తుంటారు. ఆయనకు పేరు ప్రఖ్యాతులతో పాటు సిరి సంపదలున్న మున్నా ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో మనసులో ఎక్కడో చిన్న బాధ ఉండేది. శారీరకంగానూ మానసికంగానూ దివ్యాంగుడిగా ఉన్న కొడుకును కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఆ తల్లిదండ్రులు ఎక్కువ సమయం కొడుకుతో గడపడానికే కేటాయించేవారు. ఇలా సంవత్సరాలు గడిచాయి. అయితే వయసైపోతున్న క్రమంలో పురుషోత్తముకు తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆలోచన కలిగింది. ముసలితనంలో తనను, తన భార్యను, కొడుకును కూడా బాగా చూసుకోవడానికి ఎవరైనా ఒకరు ఉండాలని అనిపించింది. వయసులో ఉన్నంతకాలం కొడుకును బాగా చూసుకున్నారు. కానీ తమ తర్వాత కూడా అతన్ని బాగా చూసుకోవాలంటే పరాయి వాళ్ళు కాకుండా ఇంటి వాళ్ళైతే బాగుంటుందని ఆలోచించాడు. అందువల్ల తనకు ఒక కొడుకు కావాలని కోరుకున్నాడు. తన తమ్ముని కొడుకైన అనురాగును చిన్న వయసులోనే దత్తత తీసుకున్నాడు. తన సొంత కొడుకులా పెంచాడు. ఇంటికి తీసుకువచ్చి బాగా చూసుకున్నాడు. ఒక తండ్రి స్థానంలో ఉండి పురుషోత్తం ఇదంతా చేశాడు. కానీ ఈ సంఘటన జరిగే సమయంలో అనురాగ్ ఇంట్లో లేడు. ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు అనురాగ్ను ఎంక్వైరీ చేశారు. అప్పుడు అనురాగ్ ఏం చెప్పాడంటే, సార్, ఫిబ్రవరి 13వ తేదీన నేను ఈ ఇంట్లోనే ఉన్నాను. మా అమ్మను 1000 రూపాయలు అడిగాను. కానీ నాకు 800 మాత్రమే ఇచ్చింది. అందువల్ల నేను గొడవపడి నా స్నేహితుడి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత కోపం తగ్గి 2 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 15వ తేదీన అమ్మ సెల్కు కాల్ చేశాను. కానీ ఆమె ఫోన్ ఎత్తలేదు. వెంటనే ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్కు కాల్ చేశాను. అప్పుడు కూడా ఎవరూ ఫోన్ తీయలేదు. నాకు చాలా భయం వేసింది. ఎందుకు ఫోన్ తీయట్లేదని నేరుగా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి చూస్తే చాలామంది జనం గుమికూడి ఉన్నారు. ఆ తర్వాత మా అమ్మా నాన్న, అన్న చనిపోయి ఉన్నట్లు నాకు తెలిసిందని చెప్పాడు. అతను చెప్పేది విన్న పోలీసులు అంతా నోట్ చేసుకున్నారు. కానీ అతన్ని సస్పెక్ట్ లిస్టులో పెట్టారు. ఇదే సమయంలో ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఆధారాల కోసం గాలించారు. ప్రతి అంగుళాన్ని జల్లెడపెట్టారు. అల్మారాలు, తలుపులపై కొన్ని వేలిముద్రలు దొరికాయి. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే పురుషోత్తం ఎక్కడ ఉన్నాడనే ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. అయితే ఆ ఇంట్లోని డెడ్ బాడీలను గమనించిన అనురాగ్ తన తల్లి రీటా శరీరంపై బంగారు ఆభరణాలు లేవని చెప్పాడు. ఆమె చేతులకు 2 గాజులు, ఉంగరాలు ఉండేవి. అవి ఇప్పుడు కనిపించట్లేదని చెప్పాడు. ఆ తర్వాత గోడకు ఉండే విలువైన గడియారం కూడా లేదనే విషయాన్ని గుర్తించాడు. ఆ తర్వాత పూజ గదిలో చెక్ చేశాడు. అక్కడ ఉండాల్సిన దీపారాధన చేసే 2 పెద్ద వెండి దీపాలు కూడా మిస్ అయ్యాయని చెప్పాడు. ఆ తర్వాత బీరువాలు తెరిచి చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే అవి ఖాళీగా ఉన్నాయి. అందులో రీటాకు చెందిన విలువైన పట్టు చీరలు ఉండాలి. అవన్నీ ఇప్పుడు లేవు. బంగారం, డబ్బు ఏమీ కనిపించడం లేదు.
అనురాగ్ ద్వారా ఆ ఇంట్లో ఏవేవి చోరీ అయ్యాయో తెలుసుకున్న పోలీసులకు ఒక అనుమానం కలిగింది. ఒకవేళ ఈ పురుషోత్తమే తన భార్య కొడుకును చంపి ఇంట్లో ఉన్నదంతా దోచుకుని పారిపోయాడా అనే అనుమానం కలిగింది. కానీ ఈ పురుషోత్తం ఎందుకు అలా చేసి ఉండాలి? అతనికి ఉన్న మోటివ్ ఏమై ఉంటుందని ఆలోచించినప్పుడు పోలీసులకు ఎలాంటి సమాధానం దొరకలేదు. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక సతమతం అవుతున్న వేళ నైబర్స్ను విచారించిన పోలీసులకు ఒక ప్రధాన విషయం తెలిసింది. సార్, ఈ అనురాగ్ అనేవాడు పెద్ద తాగుబోతు. అతనికి చాలా వ్యసనాలు ఉన్నాయి. బాగా తాగి ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో వాళ్ళు తిట్టినప్పుడు రాత్రి ఇంట్లోకి రాకుండా బయటే పడుకునేవాడు. పైగా వాడికి రోషం ఎక్కువ. తల్లిదండ్రులు కాస్త మందలించినా అలిగేవాడని చుట్టుపక్కల వారు చెప్పారు. అందువల్ల పోలీసుల దృష్టి అంతా ఇప్పుడు ఈ అనురాగ్ వైపు మళ్ళింది. ఒకవేళ ఆస్తి కోసం ఇతనే వారందరినీ చంపేసి ఉంటాడా అని అనుమానించారు. ఇదే సమయంలో ఇంకో విషయం కూడా తెలిసింది. ఈ ఇంట్లో లక్ష్మి అనే ఒక పని మనిషి ఉండేదని, ఆమె ఇప్పుడు కనిపించట్లేదని అంతా మాట్లాడుకోసాగారు. ఈ ఇంటికి వెలుపల అవుట్ హౌస్ ఉంటుంది. అందులోనే పని మనిషి లక్ష్మి ఉండేదని చుట్టుపక్కల వారు చెప్పారు. అప్పుడు పోలీసులు ఏమనుకున్నారంటే, పురుషోత్తం కనిపించట్లేదు, పని మనిషి కనిపించట్లేదు. ఒకవేళ ఈ అనురాగ్ పురుషోత్తంను లక్ష్మిని కూడా చంపి ఎక్కడైనా పాతి పెట్టాడా, నగలను కూడా ఇతనే దోచుకున్నాడా అని సందేహపడ్డారు. ఇదే సమయంలో మరో అనుమానం కూడా కలిగింది. ఒకవేళ పురుషోత్తంకు లక్ష్మికి మధ్య ఏదైనా తప్పుడు సంబంధం ఉందా, ఈ ఇద్దరిని చంపేసి వారు ఎక్కడికైనా పారిపోయారా అని కూడా ఆలోచించారు. ఆ ఇంట్లో తీవ్రంగా వెతుకుతున్న పోలీసులకు వీలునామా దొరికింది. అందులో పురుషోత్తం ఏం రాశాడంటే, తాను తన భార్య తదనంతరం కోట్ల విలువ చేసే ఆస్తంతా గౌతమ్ అనే కుర్రాడికి చెందాలని రాశాడు. అప్పుడు పోలీసులు ఏమనుకున్నారంటే, ఈ వీలునామా విషయం అనురాగ్కు తెలిసి ఉండవచ్చు. తనకు ఆస్తి రాయలేదనే కోపంతో వీళ్ళందరినీ అనురాగే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుకున్నారు. క్రైమ్ సీన్ను చూసిన పోలీసులు పలు విధాలుగా విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో అక్కడికి డాగ్ స్క్వాడ్ వచ్చింది. ఆ ఇంటిని మొత్తం తిరిగి చూసిన డాగ్ ఆ తర్వాత మెయిన్ డోర్ గుండా బయటకు వచ్చింది. గేటు దగ్గరకు వచ్చి అటు ఇటు తిరిగింది. అయితే కిల్లర్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో డాగ్ కనిపెట్టలేకపోయింది. అయితే ఆ డాగ్ అనురాగ్ దగ్గరికి అస్సలు వెళ్ళలేదు. దీన్ని బట్టి చూస్తే అతడు హంతకుడయ్యే ఛాన్సే లేదని పోలీసులకు కనిపించింది. అప్పుడు పోలీసుల అనుమానం మళ్ళీ పురుషోత్తం వైపు మళ్ళింది. ఈ పురుషోత్తమే ఇదంతా చేసి పారిపోయాడని అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే అస్సలు ఎవరూ ఊహించని పరిణామం జరిగింది. మొన్న ఉండే రూమ్ వైపు పోలీస్ డాగ్ పరిగెత్తింది. ఆ రూమ్లోకి వెళ్ళాక విపరీతంగా మొరిగింది. అకస్మాత్తుగా ఇలా మొరుగుతుంది ఏంటి అనుకున్న పోలీసులు ఆ రూమ్లో తీవ్రంగా వెతికారు. మంచం కింద చాలా సూట్ కేసులు వరుసగా పేర్చి ఉన్నాయి. పోలీసులు ఒక్కొక్కటిగా వాటిని బయటకు తీసి తెరిచారు. అప్పుడు ఒక సూట్ కేసులో ఇప్పటి వరకు కనిపించకుండా పోయాడని అనుకున్న పురుషోత్తం డెడ్ బాడీ అందులో కనిపించింది. ఆ శవంపై కూడా ఎలాంటి గాయాలు లేవు. ఇదంతా చూశాక పోలీసులకు మరింత గందరగోళంగా అనిపించింది. ఈ హత్యలను అనురాగ్ పురుషోత్తం చేయకపోతే ఇంకెవరు చేసి ఉంటారు? ఒకవేళ పని మనిషి ఇదంతా చేసిందా అని పోలీసులకు అనుమానం కలిగింది. 3 డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఆ తర్వాత అటాప్సీ రిపోర్టు వచ్చింది. అందులో ఏముందంటే, అందరినీ వైర్లతో గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు రిపోర్టు వచ్చింది. వీరు చనిపోయిన తేదీ సరిగ్గా ఫిబ్రవరి 15వ తేదీ. అంటే సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చిన రోజున ఉదయం 5 గంటల నుంచి 7 గంటల లోపు చనిపోయి ఉండవచ్చని టైమింగ్ను కూడా డాక్టర్లు స్పష్టంగా చెప్పారు. వెంటనే పోలీసులు ఈ టైమింగ్లో ఆ వీధిలోకి ఎవరైనా అనుమానించేలా సంచరించారా అని ఒక స్పెషల్ టీంను ఫామ్ చేసి వెతికారు. ఆ ఏరియాలోని జనం దగ్గరకు వెళ్లి విచారణ చేశారు. మరోవైపు సీసీటీవీ కెమెరాల్లో కూడా పరిశీలించారు. కానీ ఆ రోజుల్లో సీసీటీవీ కెమెరాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల పోలీసులకు హంతకుల గురించి ఎలాంటి క్లూ దొరకలేదు. చివరకు పోలీసులు అనుమానంతో అనురాగ్ను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఎంతగా విచారణ చేసినా అతను మాత్రం తాను ఏ నేరమూ చేయలేదని చెప్పాడు. అతను ఈ హత్యలు చేశాడని చెప్పడానికి పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారమూ లేదు. ఈ కేసును ముందుకు తీసుకెళ్లేలా ఎలాంటి లీడ్ దొరకలేదు. అప్పుడు వారు రూటు మార్చారు. లక్ష్మి అనే పని మనిషే ఈ హత్యలు చేసి ఉంటుందనే కోణంలో ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆమె గురించి అనురాగ్ను అడిగారు. అతనేం చెప్పాడంటే, సార్, ఈ లక్ష్మి నెల రోజులుగా మా ఇంట్లో పనిచేస్తోంది.
నేను ఈ ఇంటి నుంచి గొడవపడి వెళ్ళిపోయే సమయంలో కూడా ఆమెను మా ఇంట్లో చూశాను అని చెప్పాడు. మరోవైపు క్రైమ్ సీన్ను ఫస్ట్ చూసిన రాజేష్ దివాన్ అనే కుర్రాడిని కూడా పోలీసులు మరోసారి విచారణ చేశారు. అతనేం చెప్పాడంటే, సార్, నేను 15 రోజుల క్రితం రీటా బామ్మను చూడడం కోసం ఆ ఇంటికి వెళ్ళాను. అప్పుడు లక్ష్మి అనే పని మనిషిని కూడా చూశాను. అప్పుడు ఆమె పనికి చేరి 15 రోజులే అవుతోందని బామ్మ నాకు చెప్పింది. నేను బామ్మను చూసి మంచి చెడులు అడిగి తెలుసుకున్న తర్వాత మా ఇంటికి వచ్చేశాను అని చెప్పాడు. ఇదే సమయంలో ఈ రాజేష్ దివాన్కు అనురాగ్కు మధ్య గొడవలు ఉన్నాయని, అందువల్ల వారిద్దరూ సరిగా మాట్లాడుకోవడం లేదని కూడా చెప్పాడు. పోలీసులు పలు విధాలుగా విచారణ చేస్తున్న లక్ష్మి అనే పని మనిషిని మాత్రం పట్టుకోలేకపోయారు. ఆమె ఆచూకీ అస్సలు తెలియట్లేదు. ఈ లక్ష్మి ఎవరు అని తెలుసుకోవడం కోసం ఆ వీధిలో వేర్వేరు ఇళ్లలో పనిచేసే వారిని పట్టుకుని లక్ష్మి గురించి వాకప్ చేశారు. కొంతమంది మహిళలు ఏం చెప్పారంటే, సార్, ఈ లక్ష్మి అనే ఆమె యొక్క భర్త పక్కనే ఉన్న ఒక గుడిసెలో ఉండేవాడు. ఆమె తరచుగా అతన్ని చూసి వచ్చేదని చెప్పారు. వెంటనే పోలీసులు ఆ గుడిసె ఇంటికి వెళ్ళారు. అక్కడున్న వారు ఒక కీలకమైన విషయం చెప్పారు. సార్, ఈ లక్ష్మి అనే యువతి తన 5 ఏళ్ల కూతురు భర్తతో పాటు ఫిబ్రవరి 15వ తేదీనే అత్యవసరంగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయిందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ లక్ష్మి ఏదో పెద్ద కుట్ర చేసిందని పోలీసులు భావించారు. పోలీసులు ఆమె మొబైల్ నంబర్ను, ఆమె భర్త దీపక్ మొబైల్ నంబర్ను సేకరించారు. వాటిని సైబర్ సెల్కు పంపించి ట్రాక్ చేయమని చెప్పారు. పోలీసులు ఇప్పుడు వారు ఎక్కడున్నారో తెలుసుకుని నిర్ఘాంతపోయారు. ఎందుకంటే వారి లొకేషన్ ఇప్పుడు 2000 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ బెంగాల్లో చూపిస్తోంది. సరిగ్గా వారు బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నారు. అనురాగ్ మీద సందేహం ఉన్నప్పటికీ పని మనిషి లక్ష్మిపై అనుమానం మరింత బలపడుతోంది. దానికి ప్రధానంగా 2 బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఆమె పేరు లక్ష్మి కాదు, అసలు పేరు సుచిత్ర. రెండోది భర్త వదిలేశాడని అబద్ధం చెప్పింది. ఈ ఇంట్లో పనికి వచ్చినప్పుడు తన పేరు లక్ష్మి అని, తనకు 5 ఏళ్ల కూతురు ఉందని, తన భర్త వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పింది. నా బిడ్డను కాపాడుకోవడం కోసం పని వెతుక్కుంటూ వచ్చానని అంది. ఆమె పరిస్థితి చూసి జాలి కలగడంతో పురుషోత్తం ఏమీ ఆలోచించకుండా పని ఇచ్చాడు. కానీ ఆమె దగ్గర నుంచి ఎలాంటి ఐడి కార్డ్ తీసుకోలేదు. ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయలేదు. ఆమెను గుడ్డిగా నమ్మి ఇంట్లో పనికి చేర్చుకున్నాడు. ఆ ఇంట్లో ఆమెను పని మనిషిలా కాకుండా ఆ ఇంటి బిడ్డలాగే చూసుకున్నాడు. ఆమె బయటకు వెళ్ళి కష్టపడకూడదనే ఉద్దేశంతో బయట ఖాళీగా ఉన్న ఇంటిని ఆమె కోసం బాగు చేయించి ఇచ్చాడు. కానీ పురుషోత్తంకు తెలియకుండా ఆ ఇంట్లో వేరే జరిగింది. ఆమె తన భర్త అయిన దీపక్ను పురుషోత్తంకు తెలియకుండా ఇంటికి రప్పించుకునేది. తను కూడా దీపక్ ఉండే గుడిసెకు వెళ్ళి రహస్యంగా కలిసేది. విచారణలో పోలీసులకు ఈ విషయాలన్నీ తెలిసాయి. ఈ సుచిత్రను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు స్పెషల్ టీంను రంగంలోకి దించారు. కర్ణాటక పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్న ఊరికి పోలీసులు నేరుగా వెళితే స్థానికులు పోలీసులకు సాయం చేయరు. అక్కడి పోలీసులు కూడా వారి సమయాన్ని పూర్తిగా తమకు కేటాయించలేరు. అందువల్ల కర్ణాటక పోలీసులు ఏమనుకున్నారంటే అక్కడి మనుషుల్లాగా మారిపోవాలి. రూపం, కట్టు, బొట్టు అంతా మార్చి సుచిత్రను, ఆమె భర్తను ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. వేసుకున్న ప్లాన్ ప్రకారం నేరుగా వెస్ట్ బెంగాల్కు బయలుదేరారు. లక్ష్మి అనబడే సుచిత్ర మొబైల్ సిగ్నల్ ఏ ఊరిలో చూపించిందో ఆ ఊరికి వెళ్లారు. చేపల వ్యాపారుల్లాగా, కూలీలుగా, సాధారణ వ్యక్తులుగా జనంలో కలిసిపోయారు. సుచిత్ర గురించి, ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, ఆమె యొక్క భర్త నేపథ్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే తమను పోలీసులు సమీపిస్తున్నారనే విషయం సుచిత్రకు, ఆమె భర్తకు ఎలాగోలా తెలిసిపోయింది. వెంటనే వాళ్ళు సరిహద్దు దాటి నేరుగా బంగ్లాదేశ్ పారిపోయారు. అప్పుడు వారిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఆ టీంలోని పోలీసులు ఇల్లు, కుటుంబం వదిలేసి 2 నిందితులను పట్టుకోవడం కోసం ఏకంగా 20 నెలల పాటు శ్రమించారు. సరిగా భాష కూడా రాకుండా ఆ మారుమూల పల్లెలో ఉండిపోయారు. వేరే రాష్ట్రంలో ఉండే క్రిమినల్స్ను పట్టుకోవడానికి పోలీసులు ఎంత కష్టపడతారో చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం. ఈ కేసులో కర్ణాటక పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ కూడా అలాంటిదే. ఇంత కష్టపడినా ఈ నిందితులను మనం అసలు పట్టుకోగలమా అనే సందేహం వారికి కలిగేది. కానీ ఎంతో నమ్మకంతో వారు నిరీక్షించారు. అయితే వారి ఎదురుచూపులు ఫలించాయి.
ఒకరోజు సుచిత్ర మొబైల్ సిగ్నల్ ఇండియా బార్డర్లోకి వచ్చింది. ఈ విషయాన్ని ఇట్టే పసిగట్టిన పోలీసులు వెంటాడి వెంబడించి నవంబర్ 2010లో పట్టుకున్నారు. సుచిత్ర, దీపక్ను బెంగళూరుకు తీసుకువచ్చారు. వీళ్లను అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకువచ్చిన తర్వాత కేవలం 2 రోజుల్లోనే మరో ఇద్దరిని పట్టుకున్నారు. వారి పేర్లు మహమ్మద్ సర్బాల్, బిదాన్ సిగారి. ఈ గ్యాంగ్లో ప్రదీప్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. కానీ వాణ్ణి మాత్రం పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. తన కూతురుతో బెంగళూరుకు వచ్చిన సుచిత్ర ఇళ్లలో పని కోసం వెతికింది. మరోవైపు ఆమె భర్త దీపక్ నిర్మాణ పనులకు వెళ్లేవాడు. సుచిత్ర పని కోసం వెతుకుతున్న సమయంలో పురుషోత్తం ఇంట్లో పని ఉందని తెలిసింది. ఆయన దగ్గరకు వెళ్లి జాలి కలిగేలా మాట్లాడింది. తన పేరు లక్ష్మి అని చెప్పి భర్త వదిలేశాడంటూ తన కష్టాలు బాధలు చెప్పుకుంది. అప్పుడు ఆమెపై జాలితో పురుషోత్తం పని ఇచ్చాడు. ఆ ఇంట్లో పనికి చేరిన తర్వాత లక్ష్మి అంతా గమనించేది. 15 రోజుల్లోనే ఆ ఇంట్లోని పరిస్థితులు ఆమెకు పూర్తిగా అర్థమయ్యాయి. ఆ ఇంట్లో వృద్ధులైన భార్యాభర్తలు మాత్రమే ఎక్కువసేపు ఉంటున్నారు. పెంచుకున్న కొడుకు కూడా తాగుబోతు కాబట్టి అతను ఎప్పుడూ బయటే ఉండేవాడు. పూటుగా తాగి రోడ్ల వెంట తిరుగుతుండేవాడు. ఇక మున్న పుట్టుకతోనే దివ్యాంగుడు. అందువల్ల తమను అడ్డుకునే వారే లేరని ఈజీగా అటాక్ చేసి ఇంటిని గుల్ల చేయవచ్చని లక్ష్మి అనుకుంది. ఆ ఇంట్లో లెక్కలేనంత బంగారం, భారీ మొత్తంలో డబ్బు ఉండడం గమనించింది. వాటిని ఎక్కడెక్కడ దాచిపెడతారో కూడా తెలుసుకుంది. ఇదంతా ఎలా దోచుకోవాలా అని ఆమె బాగా ఆలోచించింది. ఒకరోజు తన భర్త అయిన దీపక్కు ఈ విషయం చెప్పింది. ఆ మాట వినగానే అతను కూడా సంబరపడ్డాడు. ఈ ఇంట్లోని సర్వం దోచుకుందామని చెప్పాడు. ఆ తర్వాతే ఈ దీపక్ తన స్నేహితులు ముగ్గురితో కలిసి ప్లాన్ వేశాడు. సరైన సమయం కోసం వేచి చూశారు. ఇదే సమయంలో పెంపుడు కొడుకు అనురాగ్ ఫిబ్రవరి 13వ తేదీ వేకువజామున రీటా అడిగినంత డబ్బు ఇవ్వలేదని అలిగి బయటకు వెళ్ళిపోయాడు. ఇక ఇదే సరైన సమయం అని సుచిత్ర తన వాళ్లను అలర్ట్ చేసింది. అనురాగ్ ఇంటికి తిరిగి రావడానికి ముందే పనిని పూర్తి చేయాలని వారు అనుకున్నారు. అందువల్ల 14వ తేదీన అనురాగ్ ఇంటికి వస్తాడా అని సుచిత్ర వేచి చూసింది. కానీ ఆ రోజు అతను ఇంటికి రాలేదు. అందువల్ల మరుసటి రోజు అతను ఉదయమే రావడానికి ఛాన్సే లేదని ఆమెకు బాగా తెలుసు. ఎందుకంటే అతను రాత్రిపూట ఫుల్లుగా తాగుతాడు, తెల్లారి చాలా లేటుగా లేస్తాడు. ఆ లోపు మనం పని పూర్తి చేయాలని తన భర్తకు చెప్పింది. ఆ మాటతో ముఠా అంతా అప్రమత్తమైంది. దీపక్ ఆలస్యం చేయకుండా తన మనుషులను వెంటబెట్టుకుని బయట ఉన్న చిన్న రూమ్ నుంచి తెల్లవారుజామున ఆ ఇంటి వైపు అడుగులు వేశాడు. మెయిన్ డోర్ దగ్గరకు వెళ్లి బెల్ కొట్టాడు. వారి ముందు సుచిత్ర వచ్చి నిలబడింది. రీటా తలుపులు తీయగానే ఆ కిరాతకులు ఆమెపై విరుచుకుపడ్డారు. ముందుగా రీటా నోరు మూసేసి ఆ ఇంట్లో బంగారు నగలు ఎక్కడ ఉన్నాయి, లాకర్లు ఎక్కడ ఉన్నాయో చెప్పమని బెదిరించారు. ఆ బామ్మ భయపడిపోయి డబ్బు, బంగారం గురించి చెప్పింది. ఆ తర్వాత కిరాతకులు ఆమె గొంతుకు వైరు బిగించారు. ఊపిరాడకుండా చేసి దారుణంగా చంపేశారు. ఇక పురుషోత్తం ప్రశాంతంగా పడుకుని ఉన్న రూమ్కు వెళ్ళారు. ఆయన్ని కూడా ఇదే పద్ధతిలో చంపేశారు. లోపల ఇదంతా జరుగుతుంటే ఈ కుట్రకు సూత్రధారి అయిన సుచిత్ర మాత్రం బయట కాపలాగా నిలబడింది. ఎవరైనా వస్తున్నారా అని గమనించింది. ఆ తర్వాత కిరాతకులు మున్నా రూమ్కు వెళ్ళారు. అతడు చీమకు కూడా ద్రోహం చేసి ఉండడు. అతనిపై కూడా వారు కనికరం చూపలేదు. ఆ రూమ్లో ఉన్న ఫోన్ యొక్క ఛార్జర్ వైరు తీసుకుని అతని గొంతుకు బిగించారు. ప్రాణాలు విడిచే వరకు గట్టిగా లాగారు. ఆ ఇంట్లోని బంగారం, డబ్బు ఎక్కడ ఉంటాయి, వాటి తాళాలు ఎక్కడ ఉంటాయో సుచిత్రకు బాగా తెలుసు. ఆమె ఆ తాళాలు ఇవ్వడంతో వారు లాకర్లను తెరిచి డబ్బు, నగలు దోపిడీ చేశారు. ఈ క్రమంలో ఒక్క వస్తువు కూడా కింద పడలేదు. చాలా కూల్గా దోపిడీ చేశారు. 2 బెడ్రూమ్లను లాక్ చేయడమే కాకుండా మెయిన్ డోర్ను బయట నుంచి లాక్ చేసి వెళ్ళిపోయారు. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే దోచుకున్న డబ్బు, నగలు, పట్టు చీరలను కూడా పంచుకున్నారు. అయితే పూజ గదిలో దొరికిన 2 భారీ వెండి దీపాంతాలను సుచిత్ర తీసుకుంది. దోచుకున్న వాటిలో తన వాటాకు వచ్చిన వాటిని ఒక సూట్ కేసులో పెట్టి కల్పన అనే తనకు నమ్మకమైన స్నేహితురాలి ఇంట్లో పెట్టి సుచిత్ర సొంతూరుకి ఎస్కేప్ అయింది. మిగతా హంతకులు కూడా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి రహస్యంగా తలదాచుకున్నారు. ఇప్పటి వరకు జరిగిందంతా సుచిత్ర, దీపక్ పోలీసుల విచారణలో పూసగుచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత పోలీసులు వీరికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
కానీ ఈ హత్యలను కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. అయితే నేరాన్ని నిరూపించేలా సర్కస్టెన్షియల్ ఎవిడెన్స్ సరిగా లేవని 2016లో సెషన్స్ కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎందుకంటే వారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి నిందితులను పట్టుకున్నారు. ఎన్నో ఆధారాలు ఉన్నప్పటికీ ఇలాంటి తీర్పు ఎలా వచ్చిందని అంతా ఆశ్చర్యపోయారు. అప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును ఇంతటితో వదిలేయకూడదని నిర్ణయించుకుంది. ఈ కేసును హైకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ప్రభుత్వ తరపు లాయర్ బలమైన వాదనలు వినిపించారు. పక్కా సాక్ష్యాలను కోర్టు ముందు పెట్టారు. వాటిని పరిశీలించినప్పుడు ఈ కేసులో నిందితులను సెషన్స్ కోర్టు ఎలా నిర్దోషులుగా తీర్పు ఇచ్చిందో అర్థం కావడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే నేరస్తుల తరపు లాయరు తన వాదనను గట్టిగా వినిపించాడు. ఈ కేసులో మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు ఈ నిందితుల పేర్లు ఏవి ఆ జాబితాలో అసలు లేవు. మొదట పోలీసులు అనురాగ్నే అనుమానించి అతన్నే విచారణ చేశారు. అతను ఒక తాగుబోతు. వీలునామాలో ఆస్తులు తన పేరుపై రాయకపోవడం వల్ల కోపంతో అతనే వారిని చంపి ఉంటాడు. కానీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆధారాలు సృష్టించి నా క్లయింట్స్ను ఇరికించారని వాదించాడు. కానీ ఈసారి ప్రభుత్వ తరపు లాయర్ పక్కాగా ఒక్కో ఆధారాన్ని పేర్చుకుంటూ వెళ్లారు. ఈ సుచిత్ర అదే ఇంటిలో పని మనిషిగా చేరి నమ్మకంగా ఉంటూనే లోపలి సమాచారం అంతా సేకరించింది. ఆమె ఆ ఇంట్లో పనిచేసినట్లు చెప్పడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. క్రైమ్ సీన్ ని మొదట చూసిన రాజేష్ దివాన్ కూడా ఆ ఇంటికి రీటాను చూడడానికి వచ్చినప్పుడు సుచిత్రను చూశాడు. చుట్టుపక్కల ఉండే జనం కూడా ఆమెను ఆ ఇంట్లో చాలాసార్లు చూశారు. ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్షిగా ఆ ఇంటికి ప్రతిరోజు న్యూస్ పేపర్ వేసే విజయ్ కుమార్ అనే యువకుడు ఈ సుచిత్రను సంఘటన జరిగిన ఉదయం కూడా ఆ ఇంట్లో చూశాడు. అతను తన సాక్ష్యంలో ఏం చెప్పాడంటే, తాను సంఘటన జరిగిన రోజు ఉదయం 5:50 ప్రాంతంలో ఆ ఇంటికి ఎప్పట్లాగే న్యూస్ పేపర్ వేయడానికి వెళ్ళాను. అప్పుడు ఈ సుచిత్రతో పాటు మరో 3 మగవాళ్ళు కనిపించారు. ఆ సమయంలో సుచిత్రనే నా దగ్గరకు వచ్చి న్యూస్ పేపర్ తీసుకుందని, ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ ఇంట్లో భయంకరమైన హత్యల సంఘటన జరిగినట్లు నేను టీవీలో వార్తలు చూసి తెలుసుకున్నానని చెప్పాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఆ న్యూస్ పేపర్ వేసే కుర్రాడిని పోలీసులు ఐడెంటిఫికేషన్కు పిలిచినప్పుడు ఈ సుచిత్రను చూసి ఈమె ఆ రోజు అక్కడ ఉన్న ఆకారంలోనే ఉంది, కానీ ఖచ్చితంగా ఈమెనేనా కాదా అనేది సరిగ్గా గుర్తుపట్టలేకపోయాడు. అతను తడబడుతూ స్టేట్మెంట్ ఇవ్వడం వల్లే కింది కోర్టులో ఈ కేసు నిలబడకుండా పోయింది. కానీ పోలీసుల దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. క్రైమ్ సీన్లో పోలీసులకు వేలిముద్రలు దొరికాయి. వాటిని నిందితులతో పోల్చి చూస్తే కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. వారి ఫోన్ సిగ్నల్ చెక్ చేసినప్పుడు సంఘటన జరిగిన సమయంలో ఈ ఇంటి వద్దే చూపించాయి. మరో ముఖ్యమైన ఆధారం ఏంటంటే నిందితులు దోచుకున్న నగలు. వాటిని ఒక చోట తాకట్టు పెట్టారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని బంధువులకు చూపించారు. అవన్నీ రీటాకు చెందినవే అని చెప్పారు. ఆ ఇంటి నుంచి కొట్టేసిన విలువైన గోడ గడియారం కూడా నిందితుల నుంచి రికవరీ చేశారు. వీటన్నింటినీ పరిశీలించిన హైకోర్టు 3 హత్య చేసిన నేరస్తులు వీరే అని నమ్మింది. 4 నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ 2025 ఫిబ్రవరిలో తీర్పునిచ్చింది. 16 సంవత్సరాల తర్వాత ఈ కేసులో మృతులకు న్యాయం జరిగింది. చాలా కాంప్లికేటెడ్ గా మారిన కేసులో భారం అనుకోకుండా చాలా మంది కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పారు. ఆ మంచి మనసుల వల్లే చివరకు న్యాయం గెలిచింది. ప్రస్తుతం ఆ 4 కిరాతకులు జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. కానీ ప్రదీప్ అనే వాడిని ఇప్పటి వరకు పోలీసులు కనిపెట్టలేదు. అండర్ కవర్ ఆపరేషన్లో పాల్గొనడమే కాకుండా ఈ కేసులో సిన్సియర్గా శ్రమించిన పోలీసులకు, లాయర్లకు ధన్యవాదాలు చెప్పాలి. వారు ఈ కేసును సవాల్గా తీసుకోవడం వల్లే నిందితులకు శిక్ష పడింది. చివరకు న్యాయం గెలిచింది. ఈ కేసు ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. మొదటిది ఏంటంటే, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. పురుషోత్తం లాంటి గొప్ప మేధావి, మంచి మనసున్న వ్యక్తి సుచిత్ర కన్నీళ్లు, కష్టాలు చూసి చలించిపోయాడు. ఆమె నుంచి ఎలాంటి ఐడి కార్డు తీసుకోకుండానే ఇంట్లోకి ఆహ్వానించాడు. మానవత్వం చాటుకోవడం మంచిదే, కానీ అపరిచితులకు ఇంటి తలుపులు బార్లా తెరిచే ముందు వారి నేపథ్యాన్ని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరినైనా పని మనిషిగా లేదా ఇంట్లో అద్దెకు అనుమతించే ముందు వారి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ మరియు పూర్తి వివరాలతో కూడిన ధ్రువపత్రాలు తీసుకోవాలి.
వీలైతే స్థానిక పోలీస్ స్టేషన్ ద్వారా వారి నేపథ్యాన్ని తనిఖీ చేసుకోవడం కూడా మంచిదే. కనికరం ఉండాలి, కానీ అదే సమయంలో అప్రమత్తత చాలా ప్రధానమైనది. ఇక రెండోది ఏంటంటే దురాశ. సుచిత్ర మరియు ఆమె భర్త బతుకు తెరువు కోసం వేరే రాష్ట్రానికి వచ్చారు. అయితే కష్టపడి బతుకుదామనే ఆలోచనను పక్కన పెట్టి ఆ వృద్ధుల అమాయకత్వాన్ని, ఆ ఇంటిలో ఉన్న నిస్సహాయ పరిస్థితులను ఆసరాగా చేసుకుని దోపిడీ కోసం 3 ప్రాణాలను బలిగొన్నారు. పని వాళ్లపై లేదా అద్దెకున్న వాళ్లపై మానవత్వం చూపడం మంచిదే, కానీ కొన్ని హద్దులను పాటించాలి. గుడ్డి నమ్మకంతో ఇంటి తాళాలు, లాకర్ వివరాలు ఎవరికీ చెప్పకూడదు. పెద్ద మొత్తంలో డబ్బు, విలువైన బంగారు ఆభరణాలను ఇంట్లో ఉంచిన సంగతి అస్సలు ఎవరికీ చెప్పకూడదు. ఇక మూడోది ఏంటంటే ఒకరి రూపం చూసి నిర్ణయానికి రాకూడదు. ఈ సంఘటన జరిగినప్పుడు అందరూ పెంపుడు కొడుకైన అనురాగ్నే అనుమానించారు. చెడు అలవాట్లు ఉన్నవాడు కాబట్టి అతనే ఈ హత్య చేసి ఉంటాడని భావించారు. కానీ నిజమైన హంతకి నీడలా లోపలే ఉంటూ సమాచారమంతా సేకరించింది. అదును చూసి పంజా విసిరింది. ఇంతకీ ఈ నయవంచక ముఠాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.